కరీంనగర్ స్మార్ట్ సిటీకి అవతరించిన ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమని కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కోటలో నిధులు వచ్చినప్పటికీ కూడా నగరంలో చాలా సమస్యలు నెలకొన్నాయని కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ ప్రధాన రహదారిలో మోకాల్లో తుగ్గుంత ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని కోట శ్యామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలని, అభివృద్ధికి పట్టం కట్టే వారిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇది మన అశోక్ నగర్ అంటారు. ఇది బొమ్మెంకన కాంప్లెక్స్ నుంచి శివాలయం వెళ్లే రోడ్డు. ఇది కరీంనగర్ టవర్ కి వెరీ నియర్, అంటే పాత సిటీ ఇదంతా కూడా. నేను తెలియక అడుగుతున్నాను, స్మార్ట్ సిటీ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండ్ వస్తుంది కరీంనగర్ కి. అవన్నీ ఎటు పోతున్నాయి? ఈ వేల కోట్ల రూపాయలు ఎవరు జేబులో వేసుకుంటున్నారు? ఎవరు వేసుకుంటున్నారు ఈ వేల కోట్ల రూపాయలు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్డు మధ్యలో 2 ఫీట్లతోని ఒక బొంద, అంటే ఒక 10-15 ఫీట్ల లోపలికి ఒక మోరి స్వరంగం ఉన్నది. ఎవరైనా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తెలియక వచ్చి ఇలా పడిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తారా? నేను ప్రశ్నిస్తున్నాను, అధికారులను ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ డౌన్ సిగ్గు తెచ్చుకోండి, మున్సిపల్ కమిషనర్ గారు డౌన్ సిగ్గు తెచ్చుకోండి. ఇంకెన్ని రోజులు అండి కరీంనగర్కి వచ్చే స్మార్ట్ సిటీ కింద వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు? ఎవరు తింటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మా ట్యాక్స్లన్నీ ఎటు పోతున్నాయి? మేము మున్సిపల్స్ కట్టే ప్రతి ట్యాక్స్ ఎక్కడికి పోతుందని ప్రశ్నిస్తున్నాను. మేము మిమ్మల్ని అడగట్లేదు కదా, మీ ఇంటి నుంచి తీసుకొచ్చి మాకు రోడ్లు ఏమనట్లేదు కదా. మా పైసలు, మేము కడుతున్న పైసలు, మేము ఫైన్లు కడుతున్న పైసలు అవన్నీ ఎటు పోతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాం. ఆ పైసలు కదా మాకు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ పైసలనే కదా రోడ్ల రకంగా ఏమంటున్నాం, మోరు కరెక్ట్ ఏమంటున్నాం, తాగు నీరు కరెక్ట్ ఏమంటున్నాం. అట్లాంటి అవి కూడా మీరు ఇవ్వకపోతే, మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోర్రి. నేను అదే అడుగుతున్నాను. కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మినిస్టర్ గారిని అందరిని అడుగుతున్నాను. మీకు చేత కాకపోతే బాజాప్తుగా రాజీనామా చేసుకొని ఇళ్లలో కూర్చోర్రి. పిల్లలు చనిపోతే ఎట్లా? మీ ఇంటి పిల్లలు కాదని చెప్పి మీరు నిరక్షంగా ఉంటారా? ఇంత నడి రోడ్డులో మధ్యలో ఇంత పెద్ద బొందు ఉంటే చూసే నాదులు లేడు. నేను ప్రశ్నిస్తున్నాను. కలెక్టర్ గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోర్రి, కమిషనర్ గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోర్రి, గంగుల కమలాకర్ గారు సిగ్గు తెచ్చుకోర్రి, బండి సంజయ్ గారు సిగ్గు తెచ్చుకోర్రి, పొన్నం ప్రభాకర్ గారు సిగ్గు తెచ్చుకోండి. మాకే కదా మీరు ఉన్నది, మాకు చేయడానికి కదా మీరు ఉన్నది. ఏమాయ స్మార్ట్ సిటీ ఏమైంది? ఏమైతున్నాయి పైసలు స్మార్ట్ సిటీ కింద? స్మార్ట్ సిటీ కింద కొన్ని కోట్లు వస్తున్నాయి, వేల కోట్లు. మేము కట్టే ఫైన్లు వేల కోట్లు ఉన్నాయి. మేము మున్సిపల్ ట్యాక్సులు కట్టేది అవి వేల కోట్లు ఉన్నాయి. మేము కడుతున్నాం, బండికి ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం. ఇవన్నీ ఎటు అవుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి కదా, రిక్వెస్ట్ చేస్తున్నాను. కలెక్టర్ గారికి చేత కాకపోయినా, కమిషనర్ గారికి చేత కాకపోయినా, ఎమ్మెల్యే ఎంపీలకు చేత కాకపోయినా మీరు రిజైన్ చేయండి. దయచేసి రిజైన్ చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. రోడ్లు వేయండి లేదా రిజైన్ చేసేయండి. అందరికీ నమస్కారాలు. నేను మీ జల్లోజీ శ్రీనివాస్. ఈరోజు మన డివిజన్లో జరుగుతున్న పరిస్థితిని చూసి తను చెల్లించి ఈరోజు వచ్చి తను ఇంత ఆనం చేస్తుండు అంటే ఏడవేరి పాలకవర్గం. ఇంతకుముందు మాజీ కార్పొరేటర్ ఎక్కడ వేయండు, కనీసం పట్టించుకోడు. ఏ రోడ్డు పట్టించుకోలే. ఏ రోడ్డు చూసినా ఇది ఎంత దుస్థితి అంటే దారుణమైన దుస్థితి. తనకి ఏం అవసరం అని చెప్పి ఈ రోడ్డు గురించి వచ్చిండు. పాపం తను వచ్చి ఇంత ఆనం చేస్తుండు అంటే ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి మీరు అందరు బయటకు వచ్చి ఒకసారి తనకు సహకరించండి. ఎందుకంటే ఈ రోడ్డు గురించి మనందరం బాగుండాలని చెప్పి తను వచ్చి ఒక 2 గంటల నుంచి తను కూర్చున్నాడు. అక్కడ కూర్చొని తను నిరాహార దీక్ష చేస్తుండు. ఈ రోజు అందరు ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్నుకునేటప్పుడు మీకు మంచి నాయకుడు ఉండాలి. మీకు రోజు మీ ఇంటికి వచ్చి పనిచేసే నాయకులను చూసుకోండి. ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వస్తాడు. కనీసం మీరు ఒకసారి ఆలోచించండి. మన రోడ్లు ఎట్లున్నాయి, మన పరిస్థితి ఏంది, మనకు పెన్షన్లు వస్తున్నాయా, వస్తలేవా, రేషన్ కార్డులు ఉన్నాయా, లేవా, ఏది ఆలోచించారు? ఎలాంటి నాయకులు మీరు ఎన్నుకుంటారు అంటే దయచేసి మీరు ఒక్కసారి ఇలాంటి నాయకులను మీరు ఎన్నుకోకండి. మీరు ఓటుతోటి బుద్ధి చెప్పండి. ఒక మనిషి వచ్చి, సాధారణ మనిషి వచ్చి తను ధర్నా చేస్తుంది ఇక్కడ అంటే ఆలోచించండి. అంటే మన పాత కార్పొరేటర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది. గత 20 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుంది. ఏమైంది పరిస్థితి? ఏ రోడ్డు ఎట్లా? ఈ రోడ్డు 20 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది. ఏనాడు పట్టించుకున్నది లేదు ఆయనే. అంటే ఆలోచించండి ప్రజలారా, డివిజన్ వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకసారి ఇట్లాంటి నాయకులను ఎన్నుకోకండి దయచేసి. ఎందుకంటే తనకు ఏం అవసరం? తను ఇప్పుడు మొన్న కమిషనర్ గారు వచ్చి చూసిండు. రోడ్ వేస్తుంటే, డాంబర్ రోడ్ వేస్తుంటే సగం వరకు అయితే చూసి ఏమన్నాడు? ప్రామిస్ చేసిపోయాడు. ఇది 5-6 రోజులలో, వారం రోజులు స్టార్ట్ అయిద్ది అన్నాడు. ఏదండి వారం పోయింది, 15 రోజులు పోయింది, 20 రోజులు పోయింది, నెల రోజులు పోయింది, ఇంతవరకు స్పందించలే.
ఇదే విషయం మన కమలాకరణ గారు చెప్తే కమలాకరణ గారు పాపం ఆయన ఎంత పెద్ద మనసుతోటి కలెక్టర్ మేడం చెప్పిండు, చేయమని చెప్పిండు, వర్క్ చెప్పిండు. ఇంతవరకు కమిషనర్ ఎందుకు వస్తలేడు, ఎందుకు చేస్తలేవు, ఏంది ప్రాబ్లం, ఏంది, ఎందుకు చేయరు ఈ రోడ్ని, ఎందుకు, ఏం పరిస్థితి? వీళ్ళందరూ ట్యాక్సులు కడతలేరా? మున్సిపల్ ట్యాక్సులు కడుతుర్రు వీళ్ళందరూ. ప్రతి ఒక్కరి గురించి మీరు ఆలోచించాలి కమిషనర్ గారు. ఇప్పుడు పాలక మండలి లేదు కాబట్టి మీరు ఆలోచించి దయచేసి వెంటనే రోడ్ని ఎంత తొందర బాగు చేస్తే అంత తొందర బాగు చేయండి. ఎందుకంటే అది 15 ఫీట్ల పొక్క ఆ రంధ్రం ఉన్నది. అందులో ఒక పాప కానీ పిల్లాడు కానీ పెద్ద మనిషి వాళ్ళకి పడితే మాత్రం ఎంత ప్రమాదం జరుగుతుంది ఆలోచించండి. ఒక్కసారి మీరు కమిషనర్ గారు దయచేసి మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చి చూడండి. ఇది ఆ పక్కన మోరున్నది, పెద్ద మోరున్నది, అలా పడిపోతే మనిషి దొరకడు. మీరు ఇప్పటికైనా స్పందించండి కమిషనర్ గారు. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి మేము అడుగుతున్నాం, మేము ప్రజల తరఫు నుంచి మేము అడుగుతున్నాం. ఒక్క నిమిషము కమిషనర్ గారు, ఇక్కడ నుంచి 24 గంటలు పోయే జనం, ఇటు నుంచి అటు పోయే జనం ఉంటాం. మీకు కళ్ళకి కనబడతలేరు ఈ జనాలు. మీరు గది అంతే వేసిర్రు, మీరు ఎందుకు వేస్తలేరు? ఆలోచించండి కమిషనర్ గారు. మీరు కూర్చున్నంత మాత్రాన కాదు, ఆలోచించండి దయచేసి. 24 గంటలు ఇటు నుంచి ఒక లారీలు బస్సులు నడుస్తాయి. ఈ రోడ్డు బొమ్మగల్ నుంచి మన మన తీగల వంతెన దిక్కు వరంగల్ రూటు. ఒక్కసారి ఇటు నుంచి పోయే రోడ్డు 24 గంటలు నడిచే మనుషులు. మీరు కనీసం ఆలోచన, ఒక్కవేళ అయితే మన పొక్కలు పడిపోతే ఏంది పరిస్థితి? ఎవరు దీనికి ప్రమాదానికి కారణం ఎవరు? కమిషనర్ గారు ఒక్కటే మీకు చెప్తున్న, స్మార్ట్ సిటీ అంటే గిట్లే ఉంటుందా? పాత బజార్ అంటే పాత బజార్ కన్నా అధ్వానం చేశారు దీన్ని. ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోడ్డుని ఎట్లా చేసిండు దుస్థితి. ఇలాంటి కార్పొరేటర్ని మీరు ఎన్నుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల గురించి పట్టించుకొని కార్పొరేటర్ మనం ఎన్నుకోవాలి? రోజు నిత్యం మీకోసం వచ్చేవాడిని చూసుకోండి. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ రోడ్డు 24 గంటలు నడిచే రోడ్డు. పబ్లిక్ చూస్తున్నారు ఎంత పబ్లిక్ పోతుందో. ఒక్కసారి అలా పడిపోతే పరిస్థితి ఏంది? అంటే స్మార్ట్ సిటీ అంటే గిట్లుంటుందా? ఇదా స్మార్ట్ సిటీ? స్మార్ట్ సిటీ నిధులు ఎడవేయండి. ఏ కార్పొరేటర్ జేబులో ఎడివేనాయి? ఒక్క రోడ్డు చక్కగా లేదు. ఆ రోడ్ వేసిర్రు దాదాపు 7-8, అది ఏది 3-4 సంవత్సరాల కింద రోడ్, అది వేసారు, అటు ఎత్తి చేసి టౌన్ చేశారు. అంటే దాదాపు ఒక 100 మంది ఇల్లు మునిగిపోవాలనా? ఇదేనా యేసుడు? చూసుకోరా మీరు? ఆలోచించారా? కమిషనర్ గారు దయచేసి వెంటనే మీరు రియాక్షన్ తీసుకోండి. ఈ రోడ్ వెంటనే కంప్లీట్ చేయండి.